మీరుంటున్న ఇల్లు ఉన్నటువంటి కూలిపోతే పరిస్థితి ఏంటి? కాసేపు ఏం ప్రశ్న అడుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. మీరు నివసిస్తున్న ఇల్లు ఉన్నటువంటి కూలిపోయింది ఏంటి పరిస్థితి? జీవితం చిన్నాభిన్నం అవుతుంది. అవునా కదా? మనం నివసించే ఇల్లు అది అద్దెలైనా, ఓన్ హౌస్ అయినా, ఏదైనా కానీ ఎంతో దృఢంగా నిర్మించుకుంటాం కదా. చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కూలిపోకుండా ఉండాలి, మనల్ని ప్రొటెక్ట్ చేయాలి మనం నివసించే హౌస్ అయితే. నా క్వశ్చన్ ఏంటంటే, మన మైండ్ మన ఇంటిలాగే స్ట్రాంగ్గా ఉందా? ఇల్లు కనుక ఉన్నటువంటి కుప్ప కూలిపోయిందా, మొత్తం జీవితం నాశనం అయిపోతుంది. మరి మైండ్ మనం ఉన్నటువంటి కొలాప్స్ అయిపోతే, ఉన్నటువంటి మన కాన్ఫిడెన్స్ని కోల్పోతే, ఉన్నటువంటి మన హ్యాపీనెస్ని కోల్పోతే, ఉన్నటువంటి మన ధైర్యాన్ని కోల్పోతే, అర్థమవుతుందండి? స్లోగా గ్రాడ్యువల్గా పడటం వేరు. నేనేమన్నా ఇల్లు ఏదో ఇవాళ ఒక చోట డ్యామేజ్ అయింది, ఇంకో చోట డ్యామేజ్ అయింది, అట్లా గ్రాడ్యువల్ కాదు. ఇల్లు ఉన్నటువంటి కుప్ప కూలిపోయింది. సేమ్ అదే రకంగా మైండ్ కూడా అయితే ఏంటి పరిస్థితి? అర్థమవుతుందండి? పరిస్థితి ఏంటంటే జీవితం చిన్నాభిన్నం అవుతుంది. మనం నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేము. ఎవరి మైండ్ అయితే వీక్గా ఉంటుందో వాళ్ళ డిసిజన్ మేకింగ్ చాలా పూర్గా ఉంటుందండి. అయితే క్వశ్చన్ ఏంటంటే, మరి మనం ఇల్లు స్ట్రాంగ్గా ఉందో, వీక్గా ఉందో ఈజీగా అనుకోవచ్చు. మన మైండ్ స్ట్రాంగ్గా ఉందా లేదా? స్ట్రాంగ్గా ఉండే మైండ్స్ ఎలా ఉంటాయి? ఆ పీపుల్ ఎలా ఉంటారు? వాళ్ళలో ఏమైనా స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. సేమ్ పరిస్థితి ఒక వ్యక్తి చాలా స్ట్రాంగ్గా నిలబడి ముందుకు దూసుకోపోగలుగుతున్నాడు, ఒక వ్యక్తి దూసుకోపోలేకపోతున్నాడు, పతనం అవుతున్నాడు. ఎందుకు? సేమ్ సిచ్యువేషన్ కానీ రెస్పాన్స్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే వీళ్ళ మైండ్లో ఏదో సెపరేట్ ఉందండి. అంటే ఒక సెపరేట్ పార్ట్ ఉందా? కాదు, ఆలోచన విధానంలో తేడా ఉంది. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ, ఎదిగిన వాళ్ళందరూ వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాటి మీదనే ఎదగలేదండి, మైండ్ సెట్ మీద ఎదిగారు. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంటుంది. కన్సిస్టెన్సీ ఉండడం అంటే కలిసి వచ్చినప్పుడు కన్సిస్టెన్సీ ఉండడం అది ఎవరికైనా ఉంటుందండి. అంటే అన్ని కలిసి వచ్చినప్పుడు అంటే పరిస్థితులు అనుకూలించినాయి, మూడు ఉంది, చేయాలన్న మూడు ఉంది, మోటివేషన్ ఉంది, ఇబ్బందులు లేవు. సో ఏవైనా కన్సిస్టెంట్గా ఉంటాడు. కానీ అన్సర్టెనిటీ వచ్చినప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలి. అన్సర్టెనిటీ అంటే అర్థం ఏంటంటే సమస్యలు అనుకోండి, చిక్కులు అనుకోండి, ప్రాబ్లమ్స్ అనుకోండి, ఛాలెంజెస్ అనుకోండి, అవి వచ్చినప్పుడు కూడా అంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు కూడా చేయాలనుకున్న పని కన్సిస్టెంట్గా చేయగలగటం, ఇది ఒక స్ట్రాంగ్ మైండ్ ఉన్నవాడి లక్షణం. చాలా పెద్ద క్వాలిటీ అండి ఇది. మీరు ఇందాక నేను అన్నాను సేమ్ సిచ్యువేషన్ రెండు డిఫరెంట్ రెస్పాన్సెస్ అని. మీరు చూస్తే మీరు స్పోర్ట్స్ తీసుకోండి, ఒక స్పోర్ట్స్ కేటగిరీ తీసుకోండి. కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాళ్ళు తిరిగి పోరాడతారు. టీం ఓడిపోతున్నా సరే లాస్ట్ బాల్ వరకు ప్రయత్నిస్తారు. ఎంత ఇబ్బందులు వచ్చినా సరే కన్సిస్టెంట్గా చేయాల్సిన పని చేయడం. బిజినెస్లో అయినా అంతే, మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి. అచీవర్స్, ఎదిగిన వాళ్ళందరిలో ఉండే కామన్ క్వాలిటీ ఏంటంటే అంటే కన్సిస్టెన్సీ. చెయ్యాలనుకున్నది మూడు ఉన్నప్పుడు చేయటం కాదు, చెయ్యటం ఇష్టం లేకపోయినా చెయ్యటం, కన్సిస్టెన్సీ. అది కూడా ప్రతికూల పరిస్థితుల్లో. అర్థమవుతుందంటే ఇది స్ట్రాంగ్ మైండ్కు ఉండే క్వాలిటీస్లో టాప్ క్వాలిటీ. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే అంటే దే ఫేస్ దేర్ ఫియర్స్ కాన్షియస్లీ. అంటే కావాలని, ఏదో అన్కాన్షియస్ కాదు, కావాలని వాళ్ళకుండే భయాలు లిస్ట్ రాసుకొని సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక ప్లాన్ వేసుకొని ఒక్కొక్క భయాన్ని వాళ్ళు ఫేస్ చేస్తారు. ఎందుకు అంటే భయాన్ని ఫేస్ చేసి పోగొట్టుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదండి. నాకు భయం ఉండకూడదు, వర్కౌట్ అవుతుంది. భయం చాలా గొప్ప ఇమోషన్. ఆ ప్యాటర్న్ అర్థమైతే అసలు ఫియర్ ఎందుకు వస్తుంది, అసలు ఫియర్ అంటే ఏంటి, అది మనకు ఎందుకు వస్తుంది తెలిస్తే ఫియర్ కావాలనుకుంటామండి. అంత పాజిటివ్ ఇమోషన్ ఫియర్ అనేది, అది నెగిటివ్ కాదు. సో స్ట్రాంగ్ పీపుల్ ఏం చేస్తారంటే భయాలని ఫేస్ చేస్తారు. ఎందుకంటే మనకి ఏదైతే భయం ఉంటుందో, అందుకే కదా ఒక గ్రేటెస్ట్ కొటేషన్ ఉంది, మన గ్రోత్ దేని వెనకాల దాగుందయా అంటే మనకి ఏదైతే భయమో, అతిపెద్ద భయం ఏదైతే ఉందో దాని వెనకాలే గ్రోత్ దాగుంది అని చెప్తుంటారు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ కోచ్గా నాకు ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం అనుకోండి. నేను ఎంత బెటర్గా పబ్లిక్ స్పీకింగ్ నేను చేయగలిగితే నా గ్రోత్ అంత బెటర్గా ఉంటుంది కదా. నాకు కెమెరా ముందు మాట్లాడటం భయం అనుకోండి, యాజ్ అ కోచ్గా నాకు గ్రోత్ ఉంటుందా? ఉండదు కదా. కెమెరా అంటే భయం అంటే దాని వెనకాలే నా గ్రోత్ ఉంది. అంటే దాన్ని అధిగమించినప్పుడు, దాన్ని ఫేస్ చేసినప్పుడు నా గ్రోత్ వస్తుంది.